మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12 శనివారం రోజున మనకు చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చిన రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని కలబంద మొక్కతో ఇలా చేయండి చాలు. కలబంద మొక్కతో ఇలా చేస్తే 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా కలబంద మొక్క పరిహారం చేయండి. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే ఈ ముగ్గురమ్మలు మన ఇంట్లో కొలువై ఉంటారు. కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన తలరాత సైతం మారిపోతుంది. మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ప్రయత్నం చేసి ఫలితం పొందండి. అసలు ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ పౌర్ణమి మనకు శనివారంతో కూడి వస్తుంది. పైగా ఈరోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో పూజించండి. స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను 5 అరటి పండ్లను స్వామివారికి నివేదన చేయండి. పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళండి. స్తోమత ఉంటే గుడిలో కూడా వడలమాలను సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలి. ఈ రోజున మనం ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది. మనం ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. కలబంద మొక్కే కదా అనుకుంటాం, కానీ ఈ మొక్క అదృష్ట మొక్క. అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కగా దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అంతటి పవిత్రమైన మొక్క కలబంద మొక్క. ఈ మొక్కకు అతీత శక్తులు ఉంటాయి. అంటే ముగ్గురమ్మలు ఎలాగైతే ఇందులో కొలువై ఉంటారో అలాగే అతీత శక్తులు కూడా ఉంటాయి. దీనిని చాలా పవర్ఫుల్ మొక్కగా పరిగణిస్తారు. కొన్ని శాస్త్రాల్లో దీన్ని అదృష్ట మొక్క అంటారు. ఇది అదృష్టాన్ని ఎంతలా తెచ్చిపెడుతుంది అంటే మన యొక్క జీవితాన్నే మార్చేస్తుంది, మనకు సంపాదనను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే మీ ఇంట్లో ఒకవేళ కలబంద మొక్క లేకపోయినా, ఒకవేళ ఉన్నా కలబంద మొక్క ఎండిపోయినా ఈ పౌర్ణమి రోజు ఒక కలబంద మొక్కను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. చిన్నది తెచ్చుకొని నాటుకోండి. ఇలా పెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ మొక్కకు కొన్ని నీళ్లు పోసి కలబంద మొక్కను చక్కగా ఎదిగేలాగా చూసుకోండి. అది ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో అలా మీ సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. కనుక గుర్తుపెట్టుకొని కలబంద మొక్కను నాటుకోండి. ఈ కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు. మనకు పురాణాలలో కలబంద మొక్క గురించి చెప్పబడింది. కొన్ని శాస్త్రాల్లో కలబంద మొక్క గుబురుగా పెరిగితే, అంటే చూడ్డానికి గుత్తులు గుత్తులుగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థమని పురాణాల్లో ఉంది. కాబట్టి అలాంటి కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మీరు అర్థం చేసుకోండి. అలానే కలబంద మొక్క ఎడమవైపుకు వాలి పెరిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం. కుడివైపుకు వాలి పెరిగితే సంపాదన పెరుగుతుందని అర్థం. లైట్గా పెరిగితే సంపాదన సమంగా ఉంటుందని అర్థం. కలబంద మొక్క కూడా ఇన్ని సంకేతాలను తెలియజేస్తుంది. కాబట్టి కలబంద మొక్క చాలా చాలా శక్తివంతమైన మొక్క, చాలా పవిత్రమైన మొక్క. కాబట్టి కలబంద మొక్కతో మీరు ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. నరదృష్టి, చెడు దృష్టి, దిష్టి దోషాలు, జనాల ఏడుపు, అలానే కాకుండా ఇంటి పరంగా కలిసి రాకపోవటము, ఎప్పుడు చూసినా నెగిటివిటీ ఉండటము, నెగిటివ్ అనేది మనం ఎక్కువగా అనుభవించటము, నెగిటివ్ వల్ల చాలా సఫర్ అయిపోవటము, ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవడానికి కలబంద మొక్క పరిహారం బాగా పనిచేస్తుంది. మన ఇంటి మీద ఉండే చెడు కన్నుతో పాటు నరకన్నును తీసేయడానికి కలబంద మొక్క ఉపయోగపడుతుంది.
అసలేం చేయాలంటే మీరు ఈరోజు కలబంద మొక్కను తెచ్చుకొని, అంటే చిన్న సైజులో ఉండేది తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇలా కలబంద మొక్క ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు నీళ్లు చిలకరించాలి. కలబంద మొక్క పైన పసుపు నీళ్లు చిలకరించిన తర్వాతే దానిని పరిహారానికి మనం ఉపయోగించుకోవాలి. దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. కలబంద మొక్క మీద చాలా వరకు కూడా ధూళి పెరిగిపోతూ ఉంటుంది. దుమ్ముతో పాటు కొంచెం పాడైపోతూ ఉంటుంది. కలబంద మొక్కకు పురుగులు పట్టడము, కలబంద మొక్క కొంచెం మరణించటం, సగం బాగుండటం, సగం బాగలేకపోవటం, ఇలాంటి దోషాలు లేకుండా మంచి కలబంద మొక్క నెగనెగలాడేది తెచ్చుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసుకుని ఆ తర్వాత కలబంద మొక్కకు పసుపు రాసి కుంకుమతో 6 బొట్లు పెట్టి తర్వాత ఈ మొక్కను ఒక పసుపు రంగు క్లాత్లో పెట్టండి. ఆ తర్వాత 1 స్పూను ఆవాలు పోయండి. 1 నిమ్మకాయను పెట్టండి. చిటికెడు కుంకుమ పసుపును వేయండి. ఆ తర్వాత దీన్ని ఒక మూట కట్టండి. ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కడుతూ ఉన్నాం కాబట్టి అవి కొంచెం పవిత్రంగా మారుతాయి. కొంచెం నెగిటివ్ పవర్ని లాగేసుకుంటూ ఉంటాయి. కలబంద మొక్కతో పాటు నిమ్మకాయ కూడా పెడుతున్నాం, ఆవాలు కూడా పెడుతున్నాం, కుంకుమ పసుపు కూడా వేస్తున్నాం. కాబట్టి ఇవి మంగళకరమైనవి, శుభకరమైనవి. శుభాలను దూరం చేసేసి శుభాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటి పరంగా కూడా మనం పట్టిందల్లా బంగారంలాగా చేస్తాయి. బంగారంలాగా మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. మన ఇంట్లో మనం ఎన్నో నరకాలను అనుభవిస్తూ ఉంటాం. ఇల్లు పరంగా అంటే మనశ్శాంతి లేకపోవటము, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటము, ఏం చేస్తే ఇవన్నీ కూడా పోతాయని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ చిన్న పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. మనము నార్మల్ రోజుల్లో ఈ పరిహారం చేసినా పెద్దగా ఫలితాలు ఏమీ రావు. ఇలాంటి తిదివార నక్షత్రాలను కలిసి వచ్చినప్పుడు పరిహారాలు చేసుకుంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ విధంగా కలబంద మొక్కతో పరిహారం చేయండి. అలా చేసేసి ఫలితం పొందండి. అన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి ఇంటి సింహద్వారం దగ్గర కట్టుకోండి. అంటే మీకు బయట నుంచి కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి కూడా ఒక మేకును కొట్టేసి దానికి ఆ మూటను తగిలించండి. గుర్తుపెట్టుకోండి, ఈ మూటను 2 నెలలకు 2 నెలల 16 రోజులకు ఇలా మారుస్తూ ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో చెడు తక్కువగా ఉంటే అలా దాన్ని 3 నెలలు ఉంచుకోవచ్చు. అంటే మీకు తెలిసిపోతుంది. ఈ మూట మీద ఎప్పుడైతే మరకలు ఏర్పడతాయో లేదా ఈ మూట ఎప్పుడైతే తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసేయాలి. తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. మన దిష్టి దోషాలతో పాటు మంది ఏడుపులన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. అంతేకాదు కలబంద మొక్క ఇలా పరిహారం చేసుకున్నట్లు, ఇలా చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని సీక్రెట్గా పరిహారం అనేది చేయండి. ఈసారి వచ్చే ఈ పౌర్ణమి అత్యంత శక్తితో కూడుకొని వస్తుంది. ఇలా రావటం చాలా విశేషం. కాకపోతే దీనివల్ల మనకు ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అన్నమాట. అందుకే ఈ రోజున పౌర్ణమి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుంది. చాలా మంచి రిజల్ట్ కూడా మనకు వస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలానే మీ సుడి తిరిగిపోతుంది. మీకంతా కూడా అద్భుతం జరుగుతుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. దరిద్రాలను తొలగించేస్తుంది. ధనం లేకపోవడం ఒకటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవడం దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటారు, కానీ కాదు. దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాలు పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు, ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంది కదా, కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల
ఏమిటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము. కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి. ఈ పౌర్ణమి రోజు కలబందతో ఈ పరిహారం చేసుకుంటే ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదముతో మనకు సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకుని శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి అని, చిత్ర పౌర్ణమి అని అంటారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది, దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది. ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వవచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకుని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటూ ఉంటారు. హనుమ జయంతి రోజును హనుమ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు. రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయనను నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి. శ్రీరాముని కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె ఉన్న స్థలాన్ని రాముడికి తెలిపిన ఆంజనేయుడు రాముడు రావణాసురుడిని సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. హనుమ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే. రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు. హనుమాన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అయితే ఈ హనుమత్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు. అలాగే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు. అంతేకాదు హనుమత్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈరోజు ఇంట్లో ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకుండా ఉండాలి. ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు. కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు, పూజలు కూడా చేసుకోవద్దు.
దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది. అలాగే ఆడవారు ఈరోజు ఏడవకూడదు, ఎవ్వరితో గొడవలు కూడా పడకూడదు. మగవారు మందు జోలికి పోకూడదు, మగవారు కూడా ఎవరితో గొడవలు పడకూడదు. హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకొని వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి, లేదంటే కష్టాలు అనుభవిస్తారు. ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు. హనుమ ఎలా జన్మించాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు వారు అహల్య అని పేరు పెట్టారు. ఈ అహల్యాదేవి చాలా అందగత్తె. ఆమెను చూసి దేవతలంతా మురిసిపోతారు. బ్రహ్మదేవ, నీ కూతురుని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని దేవేంద్రుడు అడుగుతాడు. సూర్యదేవుడు వచ్చి, బ్రహ్మదేవ, నేను నవగ్రహాలకు అధిపతిని కనుక అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. తరువాత వరుణదేవుడు వచ్చి, లేదు బ్రహ్మదేవ, అహల్యను నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. ఇలా దేవతలందరూ అహల్యను తమకిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. బ్రహ్మదేవుడు సందిగ్ధంలో పడతాడు. ఎందుకంటే ఇంద్రుడికి అహల్యను ఇస్తే సూర్యుడికి కోపం వస్తుంది, సూర్యుడికి ఇస్తే వరుణదేవుడికి కోపం వస్తుంది, వరుణదేవుడికి అహల్యను ఇస్తే యముడికి కోపం వస్తుంది కదా అని బ్రహ్మ ఆలోచించి ఇలా అంటాడు. ఓ దేవతలారా, మీరందరూ వెంటనే బయలుదేరండి. ఈ భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి రండి. ఎవరైతే ముందు వస్తారో వాళ్లకు నా కూతురు అహల్యాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. వెంటనే దేవతలందరూ వారి వారి వాహనాలు ఎక్కి భూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారు. దేవతలు భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన విషయం నారదుడికి తెలుస్తుంది. నారదుడు భూలోకానికి వచ్చి గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళి, ఓ గౌతమ మహర్షి, బ్రహ్మదేవుని కుమార్తె అయిన అహల్యకు స్వయంవరం జరుగుతుంది. దేవతలందరూ భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు, మరి మీరు స్వయంవరానికి వెళ్ళరా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ మహర్షి, స్వామి, దేవతలంతా మహాశక్తి కలిగిన వారు, వాళ్ళైతే భూ ప్రదక్షిణలు చేయగలరు. నేను సామాన్య మహర్షిని, నేనెలా భూ ప్రదక్షిణలు చేయగలను అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి గౌతమునితో ఇలా అంటాడు. గౌతమ మహర్షి, నీకొక ఉపాయం చెప్తాను విను. అక్కడ ఒక గోమాత ప్రసవిస్తుంది. ఆ గోమాతకు నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసినట్లయితే 3 భూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. ప్రయత్నం చెయ్యి అనగానే గౌతమ మహర్షి ఆ గోమాతకు ప్రదక్షిణలు చేస్తాడు. ఆ తర్వాత నారదుడు గౌతముని తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, బ్రహ్మదేవ, ఇతను భూ ప్రదక్షిణ చేశాడు, అహల్యాదేవిని ఇతనికిచ్చి పెళ్లి చేయండి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంత తొందరగా 3 భూ ప్రదక్షిణలు ఎలా చేశాడు అని అడుగుతాడు. ప్రసవిస్తున్న గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమాతకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది కదా. గోవులో భూలోకమే కాదు అన్ని లోకాలు ఉన్నాయి కదా, సకల దేవతలు గోవులో ఉన్నారు కదా, కనుక గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే కదా అని అంటాడు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిజమే అని అహల్యాదేవిని గౌతమ మహర్షుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతలో దేవేంద్రుడు, సూర్యుడు పరుగు పరుగున వస్తారు. బ్రహ్మదేవ, నేను ముందొచ్చానని సూర్యుడు, లేదు నేను ముందొచ్చానని ఇంద్రుడు అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అహల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చేసి పెళ్లి చేశామని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు వారు ద్వేషంతో అహల్యాదేవిని ఎలా అయినా అనుభవించాలి అనే ఆలోచనతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అహల్యాదేవి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి వారిద్దరూ చక్కగా సంసారం చేస్తారు. వీరిద్దరికీ అంజనాదేవి అనే కుమార్తె జన్మిస్తుంది. ఒకసారి గౌతమ మహర్షి హిమాలయాల దగ్గర ఋషులందరూ పవిత్రమైన యజ్ఞం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అహల్యకు చెప్పి వెళ్ళిపోతాడు. అదే అదనుగా భావించిన దేవేంద్రుడు గౌతమ మహర్షి రూపాన్ని ధరించి నేరుగా అహల్యాదేవి దగ్గరకు వస్తాడు. తన భర్త వచ్చాడని భావించిన అహల్య ఆయనతో ఏకాంత సుఖాన్ని అనుభవిస్తుంది. ఇంద్రుడు వెళ్ళటం చూసిన సూర్యుడు కూడా ఇంద్రుడు వెళ్ళిపోయాక తను కూడా గౌతమ మహర్షి వేషం వేసుకొని అహల్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు మరియు సూర్యుడు వీరిద్దరి యొక్క తేజస్సు అహల్యాదేవిలో ప్రవేశిస్తుంది. ఆవిడ 2 కవల పిల్లలకు జన్మనిస్తుంది.
ఆ కవల పిల్లలకు వాలి సుగ్రీవుడని పేరు పెడుతుంది. కొంతకాలం తర్వాత గౌతమ మహర్షి ఇంటికొచ్చి చూస్తే 2 మగబిడ్డలు పుట్టారు. అహల్య ఎవరు వీరు అని అడుగగా వారు మన బిడ్డలే స్వామి అని అంటుంది అహల్య. గౌతమ మహర్షి తన వలనే ఈ 2 బిడ్డలు కలిగారని ఎంతో సంతోషపడతాడు. ఒకరోజు గౌతముడు చిన్నపిల్లలైన వాలిని సుగ్రీవుణ్ణి భుజాల మీద ఎత్తుకుని అంజనాదేవిని నడిపించుకుంటూ నదికి స్నానానికి వెళ్తాడు. అప్పుడు అంజనాదేవి, నాన్నగారు, నా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి, నన్ను కూడా ఎత్తుకోండి అని అడుగుతుంది. అప్పుడు గౌతమ మహర్షి, అమ్మ, నువ్వు ఆడపిల్లవు, ఎప్పటికైనా ఒకరి ఇంటికి వెళ్ళవలసిన దానివి, వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టేవారు, నా వారసులు అని అంటాడు. అప్పుడు అంజనాదేవికి కోపం వచ్చి, అవునులే నాన్న, నీకు పుట్టిన కుమార్తెను నడిపిస్తున్నావు, ఎవరికో పుట్టిన కొడుకుల్ని భుజాల మీద మోస్తున్నావు అంటుంది. ఆ మాటలు విని గౌతమ మహర్షి ఆశ్చర్యంతో, అంజనా, నువ్వు ఏం అన్నావు అని అడుగుతాడు. ఏం లేదు నాన్నగారు అని అంజన నోటిని చేతులతో మూసుకుంటుంది. అప్పుడు గౌతమ మహర్షి యోగ దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకొని ఆ మగబిడ్డలిద్దరిని నీటిలోనికి విసిరేస్తాడు. వీళ్ళు నాకు పుట్టిన వారైతే మామూలు స్వరూపాలతో నా దగ్గరకే మళ్ళీ వస్తారు, వీళ్ళు నాకు పుట్టని వాళ్ళైతే కోతులుగా మారి అరణ్యంలో సంచరించుగాక అని అనగానే వాలి సుగ్రీవులిద్దరూ కోతులుగా మారి అడవిలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు గౌతముడు అంజనాదేవిని ఎత్తుకొని, నన్ను క్షమించు తల్లి అని ఇంటికి తీసుకుని వస్తాడు. వారిని చూసిన అహల్యాదేవి, స్వామి, వాలి సుగ్రీవులు ఎక్కడా, అంజనాదేవిని మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, అహల్య, నువ్వు ఎంత ద్రోహం చేశావు, దేవేంద్రుడు, సూర్యుడు నా రూపంలో వచ్చి నిన్ను పొందినప్పుడు అది నేను కాదని నువ్వు గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. అహల్యాదేవి ఏమీ చెప్పకుండా తల వంచుకొని నించుంటుంది. అప్పుడు గౌతముడు, పాపాత్మురాల, నువ్వు కఠిన పాషాండానివి అయిపో అని శపిస్తాడు. అప్పుడు అహల్యాదేవి బోరున ఏడ్చి, స్వామి, నాకు శాప విమోచనం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, మహావిష్ణువు రామ అవతారంలో వచ్చి తన పాదం సోకినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. తర్వాత అహల్యాదేవి తన కూతురితో, ఏమే అంజన, తల్లి తెలియక తప్పు చేస్తే దానిని దాచిపెట్టకుండా నీ తండ్రితో చెప్తావా? ఏ కళ్ళతో అయితే నువ్వు దేవేంద్రుడు, సూర్యుడు ఇంట్లోకి రావటం చూశావో ఆ కళ్ళు లేకుండా నువ్వు గుడ్డిదానివైపో. అంతేకాదు, నా కడుపులో పుట్టిన బిడ్డలు కోతులైపోయారు కాబట్టి నీ కడుపులో కూడా ఒక కోతి జన్మిస్తుంది అని శాపం పెడుతుంది. ఆ తర్వాత అహల్యాదేవి రాయిగా మారిపోతుంది. తల్లి శాపం వలన అంజనాదేవి గుడ్డిది అయిపోతుంది, బోరున ఏడుస్తుంది. అప్పుడు గౌతముడు అంజనాదేవితో, అమ్మ, నీ తల్లి శాపం పెట్టిందని నువ్వేమీ బాధపడకు అని అంజనాదేవిని తీసుకుని వెళ్ళి కేసరి అనే వానరరాజుకి ఇచ్చి వివాహం జరిపించి గౌతముడు తపోభూమిలోనికి వెళ్ళిపోతాడు. అంజన మరియు కేసరి దంపతులు సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. అంజనకు కళ్ళు లేకపోయినా కేసరి ఆమెను బాగా చూసుకుంటాడు. కొంతకాలం తర్వాత కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహారం చేయడానికి వస్తాడు. అప్పుడు చెట్ల మీద కొన్ని కోతులు సంతోషంగా సంచారం చేస్తూ ఉండటం చూసి పార్వతీదేవి శివుడితో, స్వామి, ఆ కోతులు ఎంత స్వేచ్ఛగా క్రోడిస్తున్నాయో చూడండి, మనం కూడా ఆ కోతుల్లాగా రూపాలు ధరించి సంతోషంగా కాలం గడపాలని ఆశగా ఉంది అని అంటుంది. శివుడు దానికి అంగీకరించి ఒక మగకోతి రూపాన్ని ధరిస్తాడు. పార్వతీదేవి ఒక ఆడకోతి రూపాన్ని ధరిస్తుంది. వీళ్ళిద్దరూ కోతుల రూపాలు ధరించి ఒక మామిడి చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుడి యొక్క వీర్యం జారి మామిడి పండు మీద పడుతుంది. తర్వాత శివపార్వతులిద్దరూ వారి నిజ రూపాలు ధరించి కైలాసానికి వెళ్ళిపోతారు. పరమేశ్వరుడి వీర్యం పడిన మామిడి పండు తలతలమని మెరుస్తూ ఉంటుంది. శివుడి యొక్క వీర్యం వృధా కాకూడదని వాయుదేవుడు ఆ మామిడి పండును తీసి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమె చేతిలో వేసి వెళ్ళిపోతాడు. అంజనాదేవి ఆ పండు శివుడే ఇచ్చాడని భావించి తినేస్తుంది. ఆమె గుడ్డిది కనుక మామిడి పండు ఎలా ఉందో చూడకుండానే తినేస్తుంది. వెంటనే ఆమె గర్భంలో ఒక శిశువు ఏర్పడతాడు. శివుడు కోతి రూపంలో ఉన్నప్పుడు ఉద్భవించిన వీర్యం కనుక శిశువు కూడా కోతి రూపాన్ని పొందాడు. అలా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఆ శిశువు అంజనాదేవితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను నీ కడుపులో ఉన్న శిశువుని, నేను యజ్ఞోపవీతంతో జన్మిస్తున్నాను,
ఎర్రని కౌపినంతో జన్మిస్తున్నాను, రామనామాన్ని జపిస్తూ జన్మిస్తాను, నీ వీపు చీల్చుకొని జన్మిస్తున్నాను తల్లి, కానీ నీకు ఎటువంటి గండం ఉండదు అని చెప్తాడు. అలా ఆంజనేయ స్వామి వారు వీపు చీల్చుకొని పుడతాడు. అంజనాదేవి గుడ్డిది గనుక తన బిడ్డను ఎత్తుకుంటుంది. తన తల్లి శాపం ఫలించిందా లేదా అని బిడ్డను తడుముతుంది. బిడ్డకు తోక ఉంటుంది. దాంతో తనకు ఒక కోతి పుట్టిందని, తన తల్లి శాపం ఫలించిందని బాధపడుతుంది. అప్పుడు హనుమ తన తల్లితో, అమ్మ ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఓ సుందర, నీవు కోతి రూపంలో పుట్టావని ఏడుస్తున్నాను అంటుంది. హనుమకు తన తల్లి మొదట పెట్టిన పేరు సుందరుడు. అప్పుడు ఆంజనేయ స్వామి, అమ్మ నువ్వేమీ బాధపడవద్దు, నీకు నేను మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాను. నన్ను అందరూ అంజనీపుత్రుడని, ఆంజనేయుడని పిలుస్తారు. వాయుదేవుడు పండును ఇస్తే పుట్టాను కాబట్టి వాయుపుత్రుడని, కేసరి నందనుడని నన్ను అందరూ పిలుస్తారు అని అంటాడు. హనుమ పుట్టిన తర్వాత అంజనాదేవి గుడ్డితనం కూడా పోతుంది. ఆమె తన కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఇలా హనుమ జన్మించిన రోజే హనుమాన్ జయంతి. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దాన్ని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుణ్ణి బ్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకుపోతాడు. దానితో ముల్లోకాల యందు గాలి స్తంభించిపోతుంది. వాయుదేవుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బ్రతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బ్రతికినందువల్ల తిరిగి లోక సంచారం చేయనారంభించాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అన్న పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నేటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుని సూర్యుని వద్దకు విద్యా అభ్యాసంకు పంపుతారు. సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసంత గ్రహి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు, గురు దక్షిణగా నీవు సుగ్రీవుని వాలి బారి నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవలసినదిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమై శ్రీరామునికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుని అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.